మనకు ఏ స్టాక్ అయినా కానీ పివోట్ పివోట్ పాయింట్స్ పరంగా చూసుకుంటే R1 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్ మాత్రమే R1 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ర్యాలీ ఉండడం అయితే జరుగుతుంది. ఏ స్టాక్ అయినా మీరు గమనించండి, సేమ్ రూలే ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ మాత్రం దాటాలి. ఏ స్టాక్ అయినా కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ ఏదైనా కూడా పివోట్ రూల్ అనేది ఈ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది. పివోట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎక్కడ అది సపోర్టా రెసిస్టెన్సా ఏంది అనేది చాలా మందికి తెలియదు. అది R1 అనేది రెసిస్టెన్స్, R2 అనేది రెసిస్టెన్స్, S1 అనేది S2 అనేది సపోర్ట్ కదా, మధ్యలో పివోట్ లైన్ కదా. ఎప్పుడైతే R1 బ్రేక్ అవుతుందో, అంటే R1 కంటే కింది నుంచి స్టార్ట్ అయ్యి R1 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ రోజు మనకు ర్యాలీ ఉంటుంది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఏ స్టాక్ అయినా కానీ కొన్ని స్టాక్స్ చూద్దాం అన్నప్పుడు ఇగో ఇక్కడ కూడా R1 కంటే కింద స్టార్ట్ అయ్యి R1 దాటే ప్రయత్నం చేసింది ఫస్ట్ క్యాండిల్, కాబట్టే మార్కెట్లో ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు. ఇక్కడ పీవోట్ మాత్రమే క్రాస్ చేసే ప్రయత్నం చేసింది కాబట్టి మళ్ళీ తిరిగి వెనకకు రావడం జరిగింది. ఇగో ఇక్కడ S1 క్రాస్ చేసి కిందికి వచ్చింది కాబట్టి మార్కెట్లో కింది వైపు ర్యాలీ కావడం అనేది అయితే మనం చూసినాము. ఎప్పుడైతే R1 క్రాస్ అవుతుందో మార్కెట్లో ర్యాలీ ఉంటుంది. R1 క్రాస్ అయింది, యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ అయితే దీన్ని మనం ఒక రూల్గా మనం చెప్పుకునే వాళ్ళము. డైరెక్ట్గా బ్రేక్ అయినా కూడా మార్కెట్లో ర్యాలీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ R1 బ్రేక్ చేసిందంటే మార్కెట్లో ర్యాలీ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్గా బ్రేక్ చేయాలి. ఇక ఇక్కడ డైరెక్ట్గా బ్రేక్ చేయాలి దీన్ని. అంటే ఫస్ట్ క్యాండిల్ తగిలింది, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది, ర్యాలీ వచ్చేసింది. కనీసం తగిలింది, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది కాబట్టి ఈ విధమైనటువంటి మూమెంట్ అయితే మనకి ఇక్కడ జనరేట్ కావడం జరిగింది. ఎప్పుడైనా చూడు, ఇక్కడ తగిలింది కిందికి వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్ అనుకూలంగా పైకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో అక్కడ మనకు ర్యాలీ అయితే క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎనీ స్టాక్స్ ఎక్కడైనా మీరు స్టాక్ను గమనిస్తే మీకు అది అర్థమవుతుంది క్లియర్గా. ఫస్ట్ క్యాండిల్ మాత్రమే ఉంటుంది దాని ఎఫెక్ట్. ఇగో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ ఓవర్ అయింది, వెళ్ళిపోయింది మార్కెట్. బిగ్ ట్రేడర్స్ చేసేది కూడా ఇక్కడే. R1 క్రాస్ అయింది అంటే అక్కడ ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, ఆ వాల్యూమ్ దగ్గర ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు సక్సెస్ కావడం అనేది అయితే క్లియర్గా జరుగుతుంది. దీన్ని మనము ఒక ఫార్ములాగా యూజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది క్లియర్గా. R1 క్రాస్ చేసి R1 క్రాస్ చేసింది కిందికి వచ్చినా కూడా మార్కెట్ మీకు అంతిమంగా పైకి వెళ్తుంది. ఇటువంటి సందర్భాలలో మనం పివోట్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది ఇక్కడ R1 ఎంటర్ అయింది, R1 క్రాస్ అయింది, సరే బై చేసినాము అనుకోకుండా ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోతాము. కాకపోతే రూల్ మాత్రం అదే, R1 దాటింది అంటే కంపల్సరీ మార్కెట్ ర్యాలీ తీయాల్సిందే. అనుకోకుండా కిందికి వచ్చింది, స్టాప్ లాస్ కొట్టింది, కానీ ర్యాలీ మాత్రం ఈ విధమైన ర్యాలీ అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎనీ స్టాక్, ఏ స్టాక్ అయినా కూడా సేమ్ రూల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం వేరే స్టాక్లలో కూడా ఏం జరిగింది అనేది. అదాని పోర్ట్స్ చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ R1 బ్రేక్ చేసింది, మార్కెట్లో ర్యాలీ తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది, మార్కెట్లో ర్యాలీ తీసుకుంది. మనకు సెకండ్ డే జనవరి 2 రోజు వచ్చిన స్టాక్ కూడా చూడండి. కోల్ ఇండియా టాప్ గెయినర్గా నిలవడానికి కూడా రీజన్ ఇదే. ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ R1 అనేది బ్రేక్ అవ్వడం జరిగింది కాబట్టే మార్కెట్లో ఇది ర్యాలీ తీయడం అనేది జరిగింది. ఇట్లా ర్యాలీ తీసే స్టాక్ ఏదైనా కూడా ప్రీవియస్ డే మూమెంట్ అనేది మామూలుగానే ఉంటుంది. మీరు చూసుకోండి, ఏ స్టాక్ అయినా కూడా గమనించినప్పుడు ప్రీవియస్ డే మామూలుగా మూమెంట్ ఉంది అనుకున్నప్పుడు 100% తెల్లారి బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం అయితే కొన్ని స్టాక్లలో క్లియర్గా కనిపిస్తుంది. అటువంటి స్టాక్ను మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఏ ఫార్ములా యూజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇటువంటి మూమెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం జరగాలి, R1 అనేది బ్రేక్ అయితే మార్కెట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, 23rd రోజు కూడా కోల్ ఇండియా అనేది R1 బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్లో ర్యాలీ తీయడం జరిగింది.
మరి ఇంత బిగ్ మూమెంట్ వచ్చే ముందు రోజు ఏం జరిగింది? స్వల్పమైన మూమెంటే ఉంది. క్లియర్గా చూస్తున్నారు కదా, పెద్ద మూమెంట్ లేదు. ఒక భారీ మూమెంట్ ముందు మార్కెట్లో ఈక్విటీ మార్కెట్ పరంగా చూసుకుంటే ఆ స్టాక్లో పెద్ద మూమెంట్ ఉండదు. నెక్స్ట్ డే ఒక్కసారి పికప్ అందుకుంది అనుకుంటే మార్కెట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మూమెంట్ లేదు, మూమెంట్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ మూమెంట్ లేదు, మూమెంట్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఈ విధంగా మూమెంట్, బిగ్ మూమెంట్ ముందు స్తబ్దుగా ఉండడం జరుగుతుంది ఒక స్టాక్. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ర్యాలీ కింది వైపు కానీ పై వైపు కానీ మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, R1 క్రాస్ అయ్యే ప్రయత్నం చేసింది, మార్కెట్ వెళ్ళిపోయింది. ఈ ర్యాలీ అయితే ఇక్కడ దాకా మనకు ర్యాలీ తీయడం అయితే జరిగింది. కాబట్టి పివోట్ పాయింట్స్ను యూజ్ చేయాలనుకునేవారు ఈ విధంగా ఫస్ట్ మీరు పేపర్ ట్రేడ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు స్మాల్ క్వాంటిటీ తోటి మీరు ట్రేడ్ చేసుకుంటే మీకు ఏ విధమైన మూమెంట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి క్లియర్ కట్గా మూమెంట్ చూసుకొని మాత్రమే మీరు చూడండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ట్రేడ్ చేయండి అని చెప్పేసి చెప్పడానికి అవకాశం అయితే లేదు. కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో నేను ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది, చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి నేర్చుకోవాలనుకున్న వారు కొంచెం క్లియర్గా గమనించండి.